హైవర్స్ పోప్ ఫ్రాన్సిస్ సీరియస్లీ నాకు నచ్చినటువంటి ఈ పోపుల్లో ఈయన ఒకడు. 2013లో పోప్ బెండిక్ట్ ఐ థింక్ 16 సమ్ ఎంతో నెంబర్ ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత పోప్ ఫ్రాన్సిస్ సెలెక్ట్ అయ్యారు. ఈ పోప్ ఫ్రాన్సిస్ కింద దాదాపు ప్రపంచవ్యాప్తంగా 5,600 మంది బిషప్లు ఉంటారు. ఈ బిషప్ల కింద ఇక వేల మంది ప్రీస్టులు ఉంటారు. వాళ్ళనే మన తెలుగులో వచ్చే ఫాదర్లు అంటూ ఉంటారు. ఓకే, ఈయన క్యాథలిక్ చర్చిలు. అంటే ఈ క్యాథలిక్ చర్చిలు ఎలాగంటే యేసు సిలువ ఉంటుంది, యేసు బొమ్మలు ఉంటాయి. విగ్రహారాధన తప్పు అంటారే, ఎవరాళ్ళు? ప్రొటెస్టెంట్ల, ఆర్థడాక్స్ల, పెంతెకోస్తుల? అసలు నాకు ఇవి నిజంగా అర్థం కావన్నమాట. ఏంటంటే దేవుడు ఒక్కడే అంటారు. ముస్లింలో కూడా ఆ బోహ్రాలు, సున్నీలు, షియాలు, వక్ఫ్ బిల్ అప్పుడు డీటెయిల్గా చెప్పాను, ఆ పేర్లు గుర్తుంటలేదు నాకు. వాళ్ళు కూడా 6-7 రకాలు ఉన్నారు. ఇక క్రైస్తవులు అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి పెంతెకోస్తులు, క్యాథలిక్లు, ఆర్థడాక్సులు, పెంతెకోస్తులు, పేర్లు గుర్తుంటలేదు మాస్టర్. ఎప్పుడు రాసుకోవట్లేదు ఇప్పుడు. సో వీళ్ళు ఇప్పుడు 4 ఏమో వినిపిస్తున్నారు. బట్ ఓవరాల్గా అన్నప్పుడు మరలా దేశంలోనే రకరకాలుగా మా సంఘం అంటే రకరకాలు ఈ దశంభాగాల కోసం వెయిట్ కూడా ఇంకా పక్కన పెడతాం. అసలు మేము చెప్పదలసింది ఏంటి వీడియోలో, ఈయన పోప్ ఫ్రాన్సిస్ అంటే ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా అయ్యో మహానుభావుడు చనిపోయాడే, అరే ప్రభు బిడ్డ చనిపోయాడే, ప్రభు కుమారుడు చనిపోయాడే, దేవదూత చనిపోయాడు అంటున్నారు. నిజంగా ఆయన అటువంటి వాడేనండి. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాని తీసుకుందాం. మన ఇండియాలో దాదాపు 33% చర్చ్ రోమన్ క్యాథలిక్లవే. సో అంటే ఇటలీ బేస్ మెయిన్ వీళ్ళది రోమ్ నగరం. ఆనాడు ఈ బ్రిటిష్ వాళ్ళ ప్రపంచం అంతా కూడా పరిపాలిస్తున్న మూమెంట్లో, రవాస్తమించిన సామ్రాజ్యం హడౌట్ చేస్తున్న మూమెంట్లో కూడా మ్యాక్సిమం రోమన్ క్యాథలిక్లతో స్ప్రెడ్ అయ్యింది. ఈ ఆర్థడాక్సులు, పెంతెకోస్తులు, ఇంకోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు తెలిసిన అది అంత మాత్రం. సో విషయం ఏంటి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా పోప్ ఫ్రాన్సిస్ చర్చిలలో లైంగికంగా ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి నన్నులు అందామా, లేదన్నప్పుడు దేవుని సేవకులు అందామా, అత్యంత ఘోరమైందంటే మగపిల్లలను సైతం ఈ సెక్స్ రాకెట్లోకి దించోవాలి. అంటే ఎలాగంటే దేవుని సేవ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి గలీజ్తనంగా వాళ్ళ చేత చేయించడం. అదేమంటే నేను యొక్క దేవుని యొక్క అవతారం, నేను ఈ చర్చిలో నేనే దేవుడిని అంటూ అలా కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళని అర్పించుకున్న వాళ్ళు చాలామంది. బట్ ఇవన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు సర్వైవర్స్ నెట్వర్క్ ఆఫ్ దోజ్ అబ్యూజ్డ్ బై ప్రీస్ట్స్ అని చెప్పేసి, సర్వీస్ నెట్వర్క్ దోజ్ అబ్యూజ్డ్ బై ప్రీస్ట్స్ SNAP అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ కూడా 2017 or 16 ఆ సమయంలో అమెరికాలో పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఎవరైతే చర్చిలలో లైంగిక వేధింపులకు గురయ్యారో వారంతా ఇప్పుడు ఈ SNAP దానిలో సభ్యులుగా ఉంటారు. దీనిని కూడా పోప్ ఫ్రాన్సిస్ ఓ రకంగా ఎంకరేజ్ చేశాడు. ఏ రకంగా? బాధితులకి న్యాయం జరగాలి అని. అయితే ఈయన మీద అపవాదం ఏదైనా ఉంది అంటే ఈయన మాటలే చెప్పాడు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎంతోమంది బిషప్లు, ఇక లెక్కగా మించినటువంటి ప్రీస్టులు అంటే ఫాదర్లు ఘోరంగా లైంగిక దాడులు పాల్పడుతాడు మీద చర్యలు తీసుకోలేదని అన్నారు. కానీ ఈయన చేసిన మంచి పని ఏంటో తెలుసా? క్యాథలిక్ చర్చిలలో కావచ్చు, రెమైనింగ్ చర్చిలలో కావచ్చు లైంగిక దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఒప్పుకున్నాడు. వారికి శిక్ష పడాలని చెప్పాడు. ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పాడు. తర్వాత లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి సంబంధించి వారికంటూ కూడా హక్కులు ఉంటాయి. వారిది శరీరమే. సో వారు మనిషి పుట్టుకే పుట్టారు, మీరు వారిని అణిచివేయొద్దు అని అన్నాడు. సమాన హక్కులు కల్పించాలి, వారు ఏం చేస్తుందని మీరు ఎంకరేజ్ చేయాలి ఇలా అనలే. వారిని మీరు బూచిగా చూపటమో చెడుగా చూడటం చేయొద్దు, వారి మానాన్ని వాళ్ళు వదిలేయండి, వారు ప్రశాంతంగా వాళ్ళు బతుకుతారంటే చెప్పుకొచ్చాడు. అండ్ లైంగికంగా అన్నప్పుడు ఆడవారి విషయంలో జరుగుతున్న దాడిని అరికడటానికి ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని అంత యాక్షన్ తీసుకుని గవర్నమెంట్కి చెప్పాడు. అన్నింటికి మించి ఈ క్రైస్తవ మిషనరీల్లో కానీ, ఈ బిషప్లు కానీ, ప్రీస్టుల్లో కానీ ఆడవారికి కూడా స్థానం ఉండాలని చెప్పేసి ఎంకరేజ్ చేశాడు. స్త్రీ సమానత్వం గురించి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు ఈ అమెరికా వాళ్ళు వీళ్ళు. ఛాన్సులా? భారతదేశంలో సనాతన ధర్మంలో, హిందూ మతంలో ఉన్నటువంటి స్త్రీ స్వేచ్ఛ, ఫ్రీడమ్, మతానికి సంబంధించి దేవుడికి సంబంధించి అసలు అద్భుతమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మమే. అది తెలీదు.
ఎందుకంటే ఇందులో ఉన్నోళ్ళు తెలుసుకోరు, అవతల వచ్చేది వాక్యం అదే నిజం అనుకుంటా ఉంటారు. మన రాముడు సీత విషయం కూడా అదే కదా. పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత అంతా వాక్కుంటా వచ్చింది. నాలంటే ఇక ముందుకు వచ్చి గడ్డి పెడితే అప్పుడు సైలెంట్ అయిపోయారు ఒక్కొక్కడు. ఇక పాస్టర్ ప్రవీణ్ మరణమే యాక్సిడెంట్ రా బాబు అని చెప్పాక అప్పుడు ఇంక మొత్తం సైలెంట్ అయిపోయారు. బట్ హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకా ఎగదోస్తూనే ఉన్నారు. హర్ష్ కుమార్ వచ్చేసి ఎస్సీగా పోటీ చేశాడు. అదేముడు మా మీదకి వస్తున్నారు ఆ బీజేపీలు వక్ఫ్ బిల్లు తర్వాత అని చెప్పేసాడు. మీరు ఇప్పుడు క్రైస్తవులు అంటున్నాడా? క్రైస్తవుడైనా చెప్తాడు, మళ్ళీ ఎస్సీ వచ్చేసి ఎస్సీ అంటాడు. ఎలా? రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడతాడు, క్రైస్తవులను ఎగదోస్తాడు. ఓ రకంగా గుర్తింపు కోసం వాళ్ళ కులస్తులు మొత్తం ఇంకా ఏదేదో చేస్తున్నాడు. లెట్ ఇట్ బి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మరలా చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. వాస్తవానికి నేను ఇద్దామనుకున్న వీడియో వచ్చేసి వేరే రకంగా పోప్ ఫ్రాన్సిస్ గురించి తెలిసాక ఇటువంటి గొప్పవాడి గురించి ఉన్నట్టుగా చెప్పాలని చెప్పేసి డీటెయిల్గా వీడియో ఇస్తూ ఉన్నా. క్యాట్ డివోషన్ ఛానల్లో పెడుతున్నాయి ఇది. ఎందుకంటే డివోషన్ ఈజ్ నథింగ్ బట్ నాట్ ఏమంటారు, హిందూ మతం కాదండి, భక్తి మార్గం ఇది. భక్తి మార్గం అన్నప్పుడు మీకు నచ్చిన మతం ఏదైనా కానీ మనస్సాక్షి తగ్గట్టు నడుచుకోండి. భయపడుతూనో మేము పాపులం అంటూనో పిచ్చి పిచ్చిగా ఇదవద్దు. అండ్ కొబ్బరి నూనెతో బతికిస్తాడు దేవుడు అనేవాడు ఉన్నాడు, మనల్ని ఎవడేం చేయలేడు, ముందు వదిలేయండి. కర్మణ్యవాధికారస్తే మాఫలేసు కదాచన భగవద్గీత ఏదైతే చెప్తారో సేమ్ అదేనండి. కర్మ సిద్ధాంతం అన్నది ఏదైతే ఉందో నువ్వు ఏది చేస్తావు అదే అన్నట్టు. దేవుడు అనేవాడు నువ్వు చేసినంతకంటే రిజల్ట్ అనేది ఇస్తాడు. మరలా చెప్తాను చూడండి, కర్మ సిద్ధాంతం నువ్వు చేయాలనుకున్నది చెయ్యి, దాని రిజల్ట్ అనేది ఏదైతుందో అది నీ లైఫ్ని ముందుకు నడిపించదు. బట్ నువ్వు అన్నవాడివి గాలి తెబడి దేవుడు అనేదే భారం అంటూ ఉన్న మాకు. పంచభూతాలు ప్రకృతి కనిపించిన దేవుడు లేదు. భగవద్గీత శ్రీకృష్ణ మంత్రం ఆల్రెడీ చెప్పినాడు కాబట్టి నేనే విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి దేవుడిని అన్నట్టు చెప్పినాడు కాబట్టి అలా ఎవరన్నా నిజంగా మీకు చూపెడితే వాళ్ళని మీరు దేవుడిని నమ్మవచ్చు. అలా ఎవరు లేరు అన్నప్పుడు మీరు ఇంకా శ్రీకృష్ణ భగవాన్ విష్ణుమూర్తిని అనుకోవచ్చు. సరే పోప్ ఫ్రాన్సిస్ గురించి చెప్తే వీళ్ళందరూ ఎందుకంటారేమో, నేనేమంటాను ఇదే చెప్తున్నా. ఈవెన్ జీసస్ కూడా మన యాక్చువల్ గుడ్ ఫ్రైడే రోజు ఇద్దాం అనుకున్నా, బట్ కాంట్రవర్సీ దేని ఇవ్వలేదు. నమ్మకం అనేది ఉన్నప్పుడు మరలా ఎందుకు అని చెప్పేసి కూడా ఇవ్వలే. ఈవెన్ ఈస్టర్ పండుగ నిన్నప్పుడు కూడా అనుకున్నా. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. యేసు ప్రభు ఏ రోజైనా దేవుడిని అని చెప్పాడు? నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. అండ్ ఆయన మరణించేటప్పుడు ఆయన ఏ రకంగా బాధలు పెట్టారు, ఆయన మరణించడానికి ముందు ఆయన నమ్మినటువంటి వాళ్ళు ఏ రకంగా అక్కడ మోసం చేశారు, ఆ తర్వాత మరణించి లేచాడు అన్నారు. దాన్ని ఆ తర్వాత ఆయన ఏమయ్యాడు, ఎటు వెళ్ళిపోయాడు, ఇలా చెప్పుకుంటూ పోతే నేను దేవుణ్ణి కాదయ్యా జీసస్ అంటే ఆయన దేవుడు చేశాడు. ఎవరు ఏంటి అంటే మరలా ఇప్పుడు కాంట్రవర్సీ అయితే నేను ఇండెప్త్లో వెళ్ళట్లా. ఎస్, ఒక మనిషి చనిపోయాడు, ఆయన యొక్క మహిమలు మనం తెలుసుకున్నాం, ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తున్నాం, ఆయన దేవుడు అనుకున్నాం, ఓకే గో హెడ్. అయితే ఆయన యొక్క శాంతి సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో దానిని పూర్తి కాంట్రవర్సీ చేసే విధంగా పాలకులు లేదా మధ్యలో చేస్తే మీరు దాన్ని ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు బుద్ధిజమే తీసుకుందామండి. బుద్ధుడు అనేవాడు అసలు ఎవరండి? రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్లో ఫస్ట్ ప్లేస్. ఇంకా ఆయన దేవుడు అనేవాడు లేడన్నాడు, విగ్రహారాధన వద్దన్నాడు. ఆయన కూడా విగ్రహారాధన కూడా అనకూడదు. కరెక్ట్గా ఎలా చెప్పాలంటే అసలు దేవుడు అనేవాడు లేడయ్యా. పుట్టుక మరణం ఇవన్నీ వచ్చేసి ప్రాసెస్ అంతే. ఉన్నంతకాలం నువ్వు బతుకు, 10 మందికి మంచి చేయి, ఎదుటి వాళ్ళు చేసిన చెడు నువ్వు తీసుకోలేదా వదిలేయి, మంచినా తీసుకో, అపత్రదానం చేయి, మాకు నీ దగ్గర 10 మందికి పంచిపెట్టు, ఉన్నంతలో హాయిగా బతుకు, వేరే ఎవరితో నువ్వు కూడా ఆక్రమించవద్దు, నువ్వు తీసుకోవద్దు. ఇలా బుద్ధుడు ఏవైతే చెప్పాడో ఎక్కడ కూడా దేవుడు అన్నది రాలా. బుద్ధిజం అదొక మార్గం అంతే. బట్ ఆ బుద్ధుడికి ఏం చేశారు, బోల్డని పెద్ద పెద్ద ఏమంటారు శిలలు విగ్రహాలు ఎన్నెన్ని కట్టారు, ఎన్ని బౌద్ధాలయాలు. సో ఇప్పుడు అర్థమైంది మీకు, ఒక క్రైస్తవం కానీ ఒక బుద్ధిజం కానీ ఇలా ఏవైనా సరే దేవుడు అనేవాడు లేడు, విగ్రహారాధన వద్దు అని చెప్తున్న వాటిలో కూడా ఆ రకంగా వచ్చున్నాయి. రోమన్ క్యాథలిక్లు వచ్చేసి విగ్రహాలు ఎలా వచ్చున్నాయి, బుద్ధిజం విగ్రహాలు ఎలా వచ్చినాయంటే మధ్యలో ఉన్నటువంటి మతాధికారులు, మధ్యలో ఉన్నటువంటి పాలకులు. బుద్ధిజం వ్యాప్తి చెందిన కూడా ఆనాడు ఉంటే పాలకులే కారణం, రాజులే కారణం. అలా క్రైస్తవం కూడా రాజులే కారణం. వారి యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి అక్కడ ఉన్నటువంటి మత విశ్వాసాలు వారి యొక్క అలవాట్లు మొత్తం మార్చాలన్నప్పుడు వీరు అనుకున్నది అక్కడ ఉండాలి కాబట్టి ఈ మతాన్ని అక్కడ పెట్టేశారు. ఇప్పుడు కూడా ఈ వీడియోలు కూడా మీకు ఇంకా కాంట్రవర్సీ అన్నట్టు, ఇప్పుడు కూడా ఈ వీడియోలు కూడా మీకు నిజంగా నాకు అర్థం కాకపోతే ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు వితండవాదం చేస్తూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియోని మరలా చెప్తున్నాను, డే 1 నుంచి కూడా చెప్తా, హిందువులు కానీ ఎవరికైనా ఒకటే చెప్తా, నువ్వు నమ్మితే భగవంతుడు, నువ్వు నమ్మకపోతే ఎవరూ లేరు. కాకపోతే ప్రకృతి అన్నది ఉంది, పంచభూతాలను నేను గమనిస్తున్నాయి, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే దాని దగ్గర రిజల్ట్ అనేది వస్తుంది. ఇదైతే నిజమని చెప్తా. ఇప్పుడు కూడా అదే అంటున్నా, నువ్వు ఎవరిని నమ్ముతావు ఎవరు నమ్మదు నీ ఛాయిస్. కానీ
ఇతరులను దూషించొద్దు, ఇతర మతస్థులను నువ్వు తక్కువ చేయొద్దు. అలా అని చెప్పేసి గుడ్డిగా నువ్వు దేన్ని పడితే దాన్ని ఫాలో అవ్వద్దు. ఇది నేను చెప్పేది. 2 నిమిషాలు 3 నిమిషాలు దొరుకున్న మాస్టర్ గత 5 రోజులుగా ఉన్నటువంటి అన్నీ ఒకసారి ఇప్పుడు వచ్చేసి. బట్ పోప్ ఫ్రాన్సిస్ సీరియస్లీ చాలా 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 మంచివాడు. ఇప్పుడు అగైన్ ఆయన ప్లేస్లో మరో పోప్ని ఎన్నుకున్న వాళ్ళు కాబట్టి అగైన్ ఓటింగు, ఈ బిషప్లు ఇక వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈయనకి మరలా కొత్త అతను ఎన్నుకుంటారు. బట్ పోప్ ఫ్రాన్సిస్ మొన్న పాపం హెల్త్ ఇష్యూస్తో వచ్చి రికవర్ అయ్యాడు అనుకున్నాం, బట్ మరలా చనిపోయినాడు. మేబీ దేవుడు భూమి మీదకైనా పంపిన డ్యూటీ ఫుల్ఫిల్ అయినట్టుంది. ఇక చాలని ఇంకా ఆయన దగ్గర తీసుకెళ్ళాడని నేను అనుకుంటూ ఉన్నాను.